హలో ప్రపంచంలోని అందరి ఉమెన్స్కి, మన తెలుగు వాళ్ళకి, తమిళ అందరి ఉమెన్స్కి హ్యాపీ ఉమెన్స్ డే. సో ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది ఉమెన్స్. మీరు ఆరోగ్యంగా ఉండండి, మమ్మల్ని పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సహాయము ప్రతి నిమిషము మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఉమెన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాయ్స్ కానీ, మెన్స్ కానీ, అంటే పురుషుడు కానీ, అబ్బాయి కానీ, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా ఉమెన్స్ యొక్క పాత్ర చాలా ఉంటాయి. ఫస్ట్ మనకు అమ్మ పాత్ర, తర్వాత మనకు మన చెల్లి కానీ, అక్క కానీ ఉంటే అక్క పాత్ర, తర్వాత మన పిన్ని కానీ, అత్త కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, ప్రతి స్టేజ్లో తర్వాత మన వైపు పాత్ర. సో ఇలా స్టేజెస్ వైజ్గా ఉమెన్స్ మన జీవితంలో అడుగడుగునా ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మనకు మంచి చెప్పాలన్నా, మనం మాట్లాడే తీరు కూడా మనకు ఇలా మాట్లాడకూడదురా, ఇలా మాట్లాడాలని మన చెల్లో అక్క ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కరు కూడా మనకు చేస్తూ, మనల్ని చూసుకుంటూ, మనకు అన్నీ సమకూరుస్తూ, వాళ్ళు పెయిన్, అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా మనకు చేసి పెట్టాలనే వాళ్ళ యొక్క సంకల్పం, ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్, ఆ లవ్, హ్యాట్సప్ ప్రతి ఒక్క మానికి. అంటే మెన్స్కి మనకు నిజంగా మెన్స్కు ఉంటుంది ఈగో, లేడీస్కి ఉంటుంది. కానీ మెన్స్కి కూడా ఈగో ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒప్పుకోమంత బిర్యానీ మనం, దట్ ఈస్ రాంగ్. అంటే పెరిగిండే జనరేషన్, కొన్ని జనరేషన్ అట్లా అంటే ఉమెన్స్ చేయాలి అని ఉంటుంది. దట్స్ రాంగ్. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్, అప్గ్రేడ్ అవ్వాలి మనం కూడా. సో ఈ విధంగా మనం కూడా ప్రతిసారి కూడా మన ఉమెన్స్ని, వైఫ్ని కానీ, అమ్మని కానీ అప్రిషియేట్ చేయాలి. ఏందో సోషల్ మీడియాలో చేసేది కాదు. అంటే నేను చెప్తున్నా ఇప్పుడు సోషల్ మీడియా మామూలుగా షో అఫెక్షన్, షో లవ్, షో రెస్పెక్ట్. గివ్ ద రెస్పెక్ట్ టు ద ఉమెన్స్. హౌ రెస్పెక్ట్ యువర్ సిస్టర్స్, రెస్పెక్ట్ యువర్ వైఫ్ ఆల్సో. సో ఎవ్రీబడి ప్లీజ్ రెస్పెక్ట్ టు ద ఉమెన్స్, అప్రిషియేట్ దెమ్ అండ్ టెల్ టు బీ హ్యాపీ విత్ ది ఉమెన్స్. వాళ్ళ పాత్ర మనకు అసలు అద్భుతం. వాళ్ళకు అనారోగ్యంగా ఉన్నా కూడా, పెయిన్ ఉన్నా కూడా, మనము అయ్యో తిన్నారో లేదో, అయ్యో పిల్లలు తిన్నారో లేదో, హస్బెండ్ తిన్నారో లేదో అని చేసి రిక్కల ముక్కలు చేసి అంటుంటారు. పాపం కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, నడుము నొస్తుంది, చేతులు నొస్తున్నాయి అన్నా కూడా మన కోసం ప్రతి క్షణము ఆలోచించి మనకు అన్నీ ఇందుస్తున్నాయి. ఈ ఉమెన్స్కు ఏం చెప్పారు? అట్స్ ఒకటే అన్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద ఉమెన్స్. ఐఎమ్ సో గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా లైఫ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు మెన్స్ ఊరికి అవి చేసి కదా, ఇగో పక్కన పెట్టి మీ వైఫ్కి పోయి, మీరే చూసేవాళ్ళు మీరే పోయి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి. అప్పుడప్పుడు లవ్, అఫెక్షన్, హగ్గు, వాళ్ళు వద్దన్న కూడా హగ్ ఇవ్వండి బలవంతంగా. దే షో ద లవ్. సో ప్లీజ్ గో అండ్ టెల్ టు యువర్ వైఫ్స్ హ్యాపీ ఉమెన్స్ డే. రెస్పెక్ట్ టు ది ఉమెన్స్, లివ్ లైఫ్, హ్యాపీ లైఫ్, లవ్ ఈచ్ అదర్ అండ్ హ్యాపీ ఈచ్ అదర్. కీప్ హెల్తీ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ఒక్కరికి. నమస్తే.